అంగన్వాడీ వ్యవస్థ ఒక మహోన్నతమైన వ్యవస్థ. ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక, ఇందిరమ్మ గారి మానసపుత్రిక. అంగన్వాడీలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక నర్సుగా, ఒక డాక్టర్గా అనేక పాత్రలు పోషిస్తున్నారు. నెలకు ₹1,00,000 గౌరవ వేతనం ఇచ్చినా తక్కువే. కానీ అలాంటిది అంగన్వాడీ వర్కర్స్కేమో నెలకు 11,500, హెల్పర్స్కేమో నెలకు 7,000 మాత్రమే ఇస్తున్నారు. కానీ కనీస వేతనం నెలకు ₹26,000 చేయాలని, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని వాళ్ళు గత 26 రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధేయ పద్ధతిలో, అహింసా పద్ధతిలో వాళ్ళు ధర్నాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్, మినీ సెంటర్స్ను తాళాలు బలవంతంగా వచ్చేసి వాలంటీర్ చేత కొన్ని చోట్ల, ఈ యొక్క సచివాలయ సిబ్బంది చేత కొన్ని చోట్ల వైకాపా నాయకులు కార్యకర్తల చేత పోల్గొట్టించడం చాలా దుర్మార్గమైన విషయం. ఇంతటితో ఆగకుండా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ మీద ఎస్మా ప్రయోగిస్తూ జీవో 2 జారీ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, నియంతృత్వ పోకడకు పరాకాష్ట. ఇమ్మీడియట్గా ఈ ఎస్మాను ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీ యూనియన్స్తో చర్చలు జరపాలని, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే మహిళల, అంగన్వాడీల కన్నీటి వరదలో మీ పార్టీ, మీ ప్రభుత్వము కొట్టుకుపోతాయని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది.